హలో ఎవ్రీవన్. ఈ వీడియో అనేది ఎవరైతే 2025 మేలో వాళ్ళ యొక్క డిప్లొమా కంప్లీట్ చేసుకుంటున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అంటే C20 లాస్ట్ బ్యాచ్‌కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ నోటిఫికేషన్‌లో ఏపీ ఎస్‌బిటిఈటి వాళ్ళు ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ కోసం ఒక సర్క్యులర్ అయితే వదలడం జరిగింది రీసెంట్‌గానే. సో, దానికి రిలేటెడ్‌గా ఇంపార్టెంట్ అప్డేట్ అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో, జాగ్రత్తగా వీడియో ఎండ్ వరకు చూడండి. ప్లేస్‌మెంట్ అండ్ ట్రైనింగ్ కోసం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్టెడ్ వాళ్ళకి దీన్ని షేర్ చేయండి. ఓకే. కింద డిస్క్రిప్షన్‌లో 2025 ఈసెట్ రిలేటెడ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. త్వరలో సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. దానికి మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఓకే. ఖచ్చితంగా చూసుకోవచ్చు. అండ్ ఈసెట్ ప్లేలిస్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చూసుకోవచ్చు. బట్ టెలిగ్రామ్ అనేది మ్యాండేటరీ. జాయిన్ అవ్వచ్చు. ఓకే. సో, చూస్తే ఇంట్రెస్ట్ ఇక్కడ మీకు ఏం రాశారంటే ఇందులోని చాలా చాలా డేటా కూడా ఇందులో ఉంది. మీరు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ డేటా చెప్పి ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ కోసం చెప్తాను. The very purpose of polytechnic education is to supply skilled manpower to industry at supervisory level, keeping in view of industry demand and to provide job opportunities to diploma students. The Department of Technical Education adopted 3-tier approach on campus placement drives, that is at central, cluster and polytechnic levels during academic year 2023-2024. A total of, సో మీకు ఏం చెప్తున్నారంటే డిప్లొమా చదువుతున్న వాళ్ళందరికీ కూడా ఆ జాబ్ ఆపర్చునిటీస్ని కల్పించడానికి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అండ్ అలానే ఏంటి అంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్లో అంటే 2023-2024 రీసెంట్ పాస్డ్ అవుట్స్ ఎవరైతే డిప్లొమాలో ఉన్నారో ఆ టోటల్ ఆఫ్ 5,328 out of 10,585 final year students of government polytechnics achieved placements. సో 10,585 ఫైనల్ ఇయర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఉంటే అందులో 5,328 మందికి ప్లేస్మెంట్స్ వచ్చాయి. అంటే మీకు పర్సంటేజ్లో చెప్పాలంటే 50% దాటి మనకైతే ప్లేస్మెంట్స్ వచ్చాయి అని చెప్పి గవర్నమెంట్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి 2023-2024 అకాడమిక్ ఇయర్ చెప్తున్నారు. అండ్ అలానే ప్రైవేట్ పాలిటెక్నిక్స్ విషయానికి వస్తే 24,806 ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటే అందులో 6,905 మందికి ప్లేస్మెంట్స్ వచ్చాయి. అంటే లైక్ ఇది ప్లేస్మెంట్ రేట్ అనేది 28%గా ఉంది ప్లేస్మెంట్స్, వాళ్ళు కంపేర్డ్ టు గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళకి తక్కువగా ఉంది. నెక్స్ట్ చూస్తే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే విత్ అన్ అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ బెనిఫిటింగ్ స్టూడెంట్స్ పాలిటెక్నిక్స్ అండ్ ఇండస్ట్రీస్ టు ది మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఇంపారేటివ్ టు స్ట్రైవ్ ఫర్ 100% క్యాంపస్ ప్లేస్మెంట్. ఓకే. దిస్ ఎన్ష్యూర్స్ దట్ ఎవ్రీ డిప్లొమా స్టూడెంట్ సెక్యూర్స్ అ జాబ్ లీవింగ్ నో స్టూడెంట్ బిహైండ్. సో అందుకే లాస్ట్ టైం 50% వచ్చింది కదా, ఈ ఇయర్ 100% ప్లేస్మెంట్స్ ప్రతి ఒక్క స్టూడెంట్కి వచ్చేటట్టుగా ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత లోపు వచ్చేటట్టుగా వీళ్ళైతే ప్రయత్నిస్తున్నారు అని చెప్పి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కింద చూస్తే ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024 and 2025 the department is committed to ensure that all final year diploma students secure suitable employment opportunities through campus placement drives, so which are organized okay from January 2025 to April 2025 as per academic calendar. ఓకే. సో మీరు చూసారు కాబట్టి ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి ఈ పర్టికులర్ అకాడమిక్ ఇయర్లో జనవరిలో మొదలుపెట్టి ఏప్రిల్ ఎండ్ వరకు కూడా జరుగుతాయి. సో ఖచ్చితంగా ఎవరికైతే ఇవి మీకు స్టేట్ లెవెల్గా ఉంటాయి, పాలిటెక్నిక్ కాలేజ్ లెవెల్గా ఉంటాయి. అంటే మీ కాలేజ్లోనే కండక్ట్ చేయొచ్చు, లైక్ ఎక్కడైనా డిస్ట్రిక్ట్స్ వేరే వేరే కాలేజెస్కి వెళ్ళి మీకు కండక్ట్ చేయొచ్చు ప్లేస్మెంట్ రేస్. లేదు స్టేట్ లెవెల్లో మీకు ఎక్కడికైనా వెళ్ళి మీరు కండక్ట్ చేయొచ్చు, ఏవైనా అవ్వచ్చు. మీ కాలేజ్లో కండక్ట్ చేసినా, వేరే కాలేజెస్లో కండక్ట్ చేసినా, ఆన్ క్యాంపస్ అయినా ఆఫ్ క్యాంపస్ అయినా కాలేజ్ వాళ్ళు కండక్ట్ చేసినప్పుడు మీరు వెళ్ళి అటెంప్ట్ చేయండి. ప్లేస్మెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, పాలిటెక్నిక్తో మీ కెరియర్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్న వాళ్ళు మీరు ఈ ప్లేస్మెంట్ డ్రైవ్స్కి అటెండ్ అవ్వచ్చు. అండ్ అక్కడ డేట్స్ మెన్షన్ చేశాడు కదా, జనవరి 2025 టు ఏప్రిల్ 2025 గుర్తుపెట్టుకోండి. ఓకే. In this regard, to achieve 100% campus placements to diploma final year students, instructions were issued to and చెప్పి and in continuation of it, all principals are hereby directed strictly follow the below guidelines. ఇక్కడ ఏవైతే కింద ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రిన్సిపల్స్కి అవసరమైనవి, మీకైతే అవసరం లేదు. బట్ ఇక్కడ ఏంటి అంటే నేను చెప్పాలనుకుంటుంది ప్రతి కాలేజ్ కూడా ఓకే. సో ఇక్కడ చూస్తే మీరు పాయింట్స్ మెన్షన్ చేస్తారు చూడండి. యా. సో ఇక్కడ చూడండి, టు ఎన్ష్యూర్ ద సక్సెస్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్యాంపస్ సెలక్షన్స్ it is imperative to organize campus recruitment training classes on technical subjects, aptitude, reasoning, communication, soft skills, group discussions and technical and domain specific skill mock interviews etc. ప్రతి కాలేజ్ వాళ్ళు కూడా గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్ వాళ్ళు కూడా క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్ లైక్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సిఆర్టీ క్లాసెస్ అంటారు, క్లాస్ రూమ్ ట్రైనింగ్స్ ఉంటాయి. మీ టెక్నికల్ సబ్జెక్ట్స్ మీద కానీ, సాఫ్ట్ స్కిల్స్ మీద కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, గ్రూప్ డిస్కషన్స్ పార్టిసిపేట్ చేయడం, మాక్ ఇంటర్వ్యూ అంటే 1-to-1 ఒక టీచర్ మీకు ఇంటర్వ్యూ తీసుకునేటట్టు ఒక
ఇంటర్వ్యూ ప్రాసెస్ కానీ ఇవన్నీ కండక్ట్ చేయండి అనేది వాళ్ళు చెప్తున్నారు. ప్రతి ఒక్క ప్రిన్సిపల్స్కి కూడా ఇవి స్ట్రిక్ట్ గైడ్లైన్స్ అయితే అఫీషియల్ ఎస్బిటిఈటి వాళ్ళ నుంచి వెళ్ళడం జరిగింది. ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఎయిడెడ్ అంటే ప్రిన్సిపల్స్ దగ్గర నుంచి ఇవి టీచర్స్ టు స్టూడెంట్స్ అనేవి కమ్యూనికేట్ అవ్వాలి, నీట్గా కండక్ట్ చేయాలి. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ యువర్ కాలేజ్ టు కండక్ట్ సిఆర్టీ క్లాసెస్ ఇఫ్ దే ఆర్ నాట్ కండక్టింగ్. ఓకే, ఇఫ్ ఎవరైనా కండక్ట్ చేయకపోతే మీరు అడగొచ్చు సిఆర్టీ క్లాసెస్ కొన్ని టెక్నికల్ సబ్జెక్ట్స్ మీద ఒక 1 hour తీసుకోండి డైలీ అని చెప్పి, లేదా మీ కాలేజ్ వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకొని సిఆర్టీ క్లాసెస్ చెప్తున్నారు అంటే ఇట్ ఈస్ వెల్ గుడ్. ఎందుకంటే కొన్ని కాలేజెస్ వాళ్ళు సిఆర్టీ క్లాసెస్ చెప్తారు ఆఫ్టర్నూన్ క్లాసెస్లో, అండ్ అలానే ఈసెట్ రిలేటెడ్ క్లాసెస్ కూడా చెప్తూ ఉంటారు చాలా కాలేజెస్ వాళ్ళు. నేను విన్నాను, తెలుసుకున్నాను కూడా. ఓకే, సో అలా చెప్తుంటే నో ప్రాబ్లం. ఒకవేళ మీ పర్టికులర్ కాలేజ్లో అలా చెప్పలేకపోతున్నారు అనుకుంటే మీరు అడగొచ్చు, మీకు వాళ్ళ కాలేజ్ మీకు అయినంత వరకు వాళ్ళు చెప్తారు. ఓకే, సో ఇది మీరు చెప్పాలనుకుంటుంది. అండ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, మీకు రాసిన దాని మీద మాక్ టెస్ట్లు అంటారు, దాన్ని కండక్ట్ చేయడం అన్నీ చేయొచ్చు. సో అర్థమైందా? ఫస్ట్ ఏంటంటే 100% 3 గోల్స్ ఉన్నాయి. 100% ప్లేస్మెంట్ ఇచ్చేటట్టుగా చూసుకోవడం, అండ్ థింగ్స్ సిఆర్టీ వల్ల చాలా ఇంప్రూవ్ అవుతుంది. మీకు క్లాసెస్ జరుగుతాయి, అన్నీ చెప్తారు కాబట్టి అదొకటి. సో ఈ ట్రైనింగ్ తీసుకొని మీరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వచ్చు. మాక్ ఎగ్జామ్స్ వాళ్ళే కండక్ట్ చేస్తారు కాలేజ్ వాళ్ళు కాబట్టి ఇవన్నీ కూడా మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇది ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదైతే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. Okay, the central campus placements drive support from DTE shall also be utilized. The central drives information related to placements like company profile, job description, pre-placement talk, registration deadlines, interview schedule to be disseminated to all final year students, and see that no student is left out in getting the campus placement information. No communication barrier in top to bottom hierarchy, and all stakeholders should receive information. మీ కాలేజ్లోని TPO అని ఉంటుంది, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీస్ అని చెప్పి ఆఫీసర్స్ కానీ ఉంటారు, DTE అంటున్నారు దీన్ని. సో వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ప్రీ ప్లేస్మెంట్ టాక్, రిజిస్ట్రేషను, మీకు ఇప్పుడు ఒక 15 days రిజిస్ట్రేషన్ టైం ఇస్తే 15th day తర్వాత మీరు అప్లై చేద్దాం అనుకున్న పర్టికులర్ జాబ్కి అవ్వదు. సో కాబట్టి ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ డెడ్లైన్ కానీ, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ, వాళ్ళు ఎప్పుడు మీ క్యాంపస్ విజిట్ చేస్తున్నారు, అసలు ప్లేస్మెంట్ డ్రైవ్ మీ కాలేజ్లో అవుతుందా లేదా ఇతర కాలేజీల్లో అవుతుందా, ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా టాప్ టు బాటమ్ ఎటువంటి పార్షియాలిటీ లేకుండా ఎటువంటి ఏమి ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని చెప్పి ఇక్కడైతే మెన్షన్ చేశారు. మీరు కూడా తెలుసుకోవడానికి ట్రై చేయండి ఇఫ్ ఆల్ ఇంట్రెస్టెడ్. ఓకే, ఇది ఈ పర్టికులర్ వీడియో. సో కాబట్టి ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ రిలేటెడ్గా ఎస్బిటిఈటి సైడ్ నుండి అయితే చాలా చర్యలు అయితే తీసుకుంటున్నారు. మీరు దాన్ని ఎంతవరకు యూస్ చేసుకుంటే మీకు అన్ని మంచి ప్లేస్మెంట్స్ రావచ్చు పాలిటెక్నిక్ తర్వాత. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.